జనరల్లీ ఈ లైఫ్ పర్పస్, సోల్ పర్పస్ అనేవి ఏమిటంటే మనము అబ్జర్వేషన్స్ ద్వారా చాలా వరకు తెలుసుకుంటాం. లైఫ్ పర్పస్ అబ్జర్వేషన్స్ ద్వారా అంటే నేను ఎలాంటి కర్మలను ఎంచుకున్నాను, ఎలాంటి మనుషులతో నా యొక్క జన్మ ప్రణాళికను నేను కొనసాగిస్తున్నాను, ఇవన్నిటిని ఆధారంగా చేసుకుని మనము లైఫ్ పర్పస్ ని ఐడెంటిఫై చేయగలం. సోల్ పర్పస్ కి వస్తే మాత్రం మన యొక్క శక్తి శరీరాలలో మన కారణ శరీరంలో కదా మన యొక్క జన్మ ప్రణాళిక అనేది ఉంటుంది, రైట్? ఆత్మ ప్రణాళిక అనేది ఉండేది. జన్మ ప్రణాళిక, ఆత్మ ప్రణాళిక రెండు అనుకున్నాం కదా. జన్మ ప్రణాళిక అనేది కర్మలతో ముడిపడింది. నేను ఇందాక చెప్పినట్లు మన యొక్క జీవన శైలి, మనం ఎలాంటి వ్యక్తులతో ఉన్నాం, వారి నుంచి వచ్చేటువంటి ఆదరణ, వేర్పాటు అని కాదు, లైక్ థ్రెట్స్ కానీ, రిజెక్షన్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, వీటిని బేస్ చేసుకుని లైఫ్ పర్పస్ అని నేను ఇది కర్మ కనిపిస్తుంది ప్రత్యక్షంగా తెలుసుకుంటా. ఆత్మ ప్రణాళిక తెలుసుకోవాలి అంటే గనక మన ప్రాణమయ శరీరాన్ని అలాగే సూక్ష్మ శరీరాన్ని పూర్తిగా ఎరుకుబద్దలు చేసినప్పుడు వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ కీప్ ఆన్ వర్కింగ్. మెడిటేషన్ ఈజ్ అ టూల్ అన్నమాట. ఓకే, మెడిటేషన్ ఒక్కటే సరిపోదు. మెడిటేషన్ అనే మాధ్యమాన్ని ఉపయోగించి ప్రాణమయ సూక్ష్మ శరీరాలను మనం ఎరుకబద్ధం చేసి ఎప్పటికప్పుడు వాటిని ఆన్ అండ్ ఆఫ్, రైట్? నేను సూక్ష్మ శరీర యానం చేయాలనుకున్నాను, సో ఇమీడియట్లీ షిఫ్ట్ నా సూక్ష్మ శరీరాన్ని నేను యాక్టివేట్ చేస్తాను, సూక్ష్మ శరీర యానం చేస్తాను. సూక్ష్మ శరీర యానంలో కూడా స్థాయిలు ఉంటాయి. కొంతమంది కేవలం భూపరిధికే పరిమితమై ట్రావెల్ చేస్తారు, కొంతమంది అక్కడికే పరిమితం అవ్వరు, సూక్ష్మ తలాలలోనికి వెళ్తారు. ఇలా మన సూక్ష్మ శరీరాన్ని, ప్రాణమయ శరీరంతో కూడా ట్రావెల్స్ జరుగుతాయి. వీటిని మనం ఎరుకుబద్ధం చేసుకున్న తర్వాత ఒక సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకి మన కారణ శరీరంతో అనుసంధానం అయ్యేందుకు అర్హత లభిస్తుంది అనమాట. ఆ అర్హతను బట్టి వీ కెన్ నో అవర్ సోల్ పర్పస్. Okay, so this is how we identify the difference between soul purpose and life purpose. Well, beginning with today's topic,